అపార్ట్మెంట్ లేదా గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు కొనే సమయంలో విస్తీర్ణానికి సంబంధించి చాలా అయోమయం ఉంటుంది. బిల్డర్లు కార్పెట్ ఏరియా, బిల్డప్ ఏరియా, సూపర్ బిల్డప్ ఏరియా, సేలబుల్ ఏరియా అనే పదాలు చెప్తుంటే చాలామందికి అవగాహన ఉండదు. బిల్డర్ చెప్పే ఇంటి విస్తీర్ణంలో ఏ ఏ ఏరియాలు కలిసి ఉంటాయి, మనం కొనే ఇంటి విస్తీర్ణంలో కామన్ ఏరియా పోను వచ్చే ఏరియా ఎంత, మనం ఇంటి కోసం చెల్లించే డబ్బులకు మనం ఫ్లాట్లో ఎంత ఏరియా వస్తుంది, ఇలాంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. అపార్ట్మెంట్లో మనం కొనేదెంత, మనకు వచ్చేదెంత, అపార్ట్మెంట్లో కార్పెట్ ఏరియా అంటే ఏంటి, గేటెడ్ కమ్యూనిటీలో బిల్డప్ ఏరియాను ఎలా లెక్కిస్తారు, 2000 చదరపడుగుల ఫ్లాట్ కొంటే వచ్చేది 1400 చదరపడుగుల విస్తీర్ణమే. సాధారణంగా ఇల్లు కొనే సమయంలో ప్రాంతం, బడ్జెట్ తరువాత అందరూ చూసేది ఇంటికి సంబంధించిన విస్తీర్ణాన్ని. వారి వారి అవసరాలను బట్టి ఎంత మేర విస్తీర్ణంలో ఇల్లు కావాలనేది నిర్ణయించుకుంటుంటారు. అయితే ఇల్లు కొనడానికి వెళ్తే కార్పెట్ ఏరియా, బిల్డప్ ఏరియా, సూపర్ బిల్డప్ ఏరియా, సేలబుల్ ఏరియా అనే పదాలు బిల్డర్ నుంచి ఎక్కువగా వినబడుతుంటాయి. కానీ చాలా మందికి ఈ పదాలు, ఈ అంశాల పట్ల పెద్దగా అవగాహన ఉండదు. కొత్తగా ఇల్లు కొనాలనుకుంటున్న వారికి ఈ విషయాలపై కొంత అవగాహన ఉంటే ఇంటి విస్తీర్ణం తమ కుటుంబానికి సరిపోతుందా, తమకు సరిపోయేలా డబుల్ బెడ్రూమ్ లేదా ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకోవాలా అనే నిర్ణయానికి రావటానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు మనం ఇంటి కోసం చేస్తున్న ఖర్చుకు ఎంత మేర విస్తీర్ణంలో ఇల్లు వస్తుందన్నది తెలుస్తుంది. మామూలుగా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో ఫ్లాట్ ను విక్రయించే సమయంలో బిల్డర్లు కార్పెట్ ఏరియా, బిల్డప్ ఏరియా, సూపర్ బిల్డప్ ఏరియా, సేలబుల్ ఏరియాగా విభజిస్తారు. ఇందులో కార్పెట్ ఏరియా ప్రధానమైందిగా చెప్పాలి. ఇంటికి సంబంధించి బయటి గోడలను మినహాయించి ఇంటి లోపల ఉండే విస్తీర్ణం మొత్తం కార్పెట్ ఏరియా కిందకు వస్తుంది. ఇంటి లోపల ఉండే గోడలు దీని పరిధిలోకి వస్తాయి. హాల్, పడక గదులు, వంటగది, స్నానాల గదుల వరకు కార్పెట్ ఏరియాగా పరిగణిస్తారు. అంటే మనం కొనే ఇంటికి ఎంత మేర కార్పెట్ ఏరియా వస్తుందో లెక్కలేసుకుంటే ఆ విస్తీర్ణం మన కుటుంబ సభ్యుల అవసరాలకు సరిపోతుందా లేదా అన్న నిర్ణయానికి రావచ్చన్నమాట. ఇక ఇంటికి సంబంధించి ఆ తర్వాత చెప్పుకోవాల్సింది బిల్డప్ ఏరియా గురించి. కార్పెట్ ఏరియాతో పాటు ఇంటి బయటి గోడలు, బాల్కనీలు బిల్డప్ ఏరియా పరిధిలోకి వస్తాయి. బిల్డర్లు మొత్తంగా కొనుగోలుదారులకు విక్రయించేది సూపర్ బిల్డప్ ఏరియాగా చెప్పుకోవాలి. అంటే బిల్డప్ ఏరియాతో పాటు మిగతా ఇళ్లకు ఉమ్మడిగా ఉపయోగించే కారిడార్లు, మెట్లు, లిఫ్ట్ మార్గాలు, క్లబ్ హౌస్ వరకు విస్తీర్ణంలో సదరు ఫ్లాట్ వాటాని కలిపి లెక్కిస్తారు. ఇంటి కొనుగోలుదారులకు ఫైనల్ గా ఈ విస్తీర్ణాన్నే విక్రయిస్తారు కాబట్టి దీన్నే సేలబుల్ ఏరియా లేదా సూపర్ బిల్డప్ ఏరియా అని అంటుంటారు. అంటే మనం బిల్డర్ నుంచి కొనే మొత్తం ఇంటి విస్తీర్ణంలో మన ఇంటి విస్తీర్ణానికి సంబంధించిన కార్పెట్ ఏరియా సుమారుగా 70% వస్తుంది. ప్రస్తుతం గేటెడ్ కమ్యూనిటీలో బిల్డర్లు, నిర్మాణ సంస్థలు సౌకర్యాలకే పెద్దపీట వేస్తున్నారు. దీంతో సహజంగానే 30% విస్తీర్ణం ఉమ్మడి అవసరాలకు పోతుంది. అంటే మనం బిల్డర్ నుంచి కొనుగోలు చేసే మొత్తం ఇంటి విస్తీర్ణంలో 30% కామన్ ఏరియా కలుపుకొని సూపర్ బిల్డప్ ఏరియాను లెక్కేసుకోవాలి. ఉదాహరణకు బిల్డర్ దగ్గర 2000 చదరపడుగుల విస్తీర్ణంతో ఫ్లాట్ తీసుకుంటే ఇంటి లోపల వచ్చే కార్పెట్ ఏరియా సుమారుగా 1400 చదరపడుగులు మాత్రమే ఉంటుందన్నమాట. ఉదాహరణకు మనం చదరపు అడుగుకు 10,000 రూపాయల లెక్కన 2000 చదరపడుగుల ఫ్లాట్ తీసుకుంటే వచ్చే కార్పెట్ ఏరియా 1400 చదరపడుగులు మాత్రమే. అంటే ఈ లెక్కన చదరపడుకు 14,285 రూపాయలు పడుతుంది. కానీ మనం బిల్డర్కు 2000 చదరపడుగులకు 2 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నాం. కాబట్టి అపార్ట్మెంట్లో ఫ్లాట్ లేదా గేటెడ్ కమ్యూనిటీలో ఇంటిని కొనుగోలు చేసే సమయంలో మనకు వచ్చే విస్తీర్ణమెంత, కామన్ ఏరియా ఎంత అన్న అంశాలపై బిల్డర్ను అడిగి తెలుసుకోవాలని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు.